ఈ 2025వ సంవత్సరం హెచ్చరిక సంవత్సరం. 7 ప్రమాద హెచ్చరికలు రాత్రి మనం విన్నాం. ఈ సంవత్సరం కాస్త ప్రమాదకరమైన హెచ్చరికలు దేవుడు మనకు చేస్తూ వచ్చారు. ఆ ప్రమాదకరమైన హెచ్చరికలు ఎందుకు చేయబడ్డాయంటే మనం సవరించబడడానికి మాత్రమే. రాత్రి ధ్యానించిన మాటల్లో క్లుప్తంగా న్యాయాధిపతులు 20-25 ప్రకారం ఆత్మీయుల దాడి, యోబు 20-25 ప్రకారం ఆరోగ్య సమస్యలు, సామెతలు 20-25 ప్రకారం మ్రొక్కుబడి విషయంలో ఇబ్బందులు, 4వదిగా హెస్కేలు 20-25 వచనాలలో దేవునితో ఉన్న సంబంధం విషయంలో సమస్యలు, 5వదిగా మత్తయి సువార్త 20-25లో వ్రాయబడినట్లుగా ఇతరుల కింద బానిసత్వం చేయవలసిన పరిస్థితి, 6వదిగా యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనంలో వ్రాయబడినట్లుగా అనుమానాల ద్వారా, సందేహాల ద్వారా వచ్చే నష్టం, 7వదిగా అపోస్తుల కార్యములు 20-25లో వ్రాయబడిన ప్రకారం మరణమే, కనుమరుగైపోవడమే, కనిపించకపోవడమే జరగవచ్చునేమో. ఈ 7 ఈ సంవత్సరం మనకు చేయబడిన ప్రమాదపు హెచ్చరికలు. ఈ 7 ప్రమాదకరమైన హెచ్చరికలు మన జీవితానికి కాస్త కలవరం, భయం కలగజేస్తున్నాయి. అదే సమయంలో దానికి మందు కూడా దేవుని వాక్యం మనకు సెలవిచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రమాదానికి విరుగుడు, అది కూడా మనం గత రాత్రి ధ్యానించాం. మొదటిగా నిర్గమకాండం 20-25 ప్రకారం మన బలిపీఠాలు యోగ్యంగా కట్టుకోగలిగితే సమస్య నుంచి బయటపడగలం. 2వదిగా లేవియాకాండం 20-25 వచనం ప్రకారం మన లెక్కలు సరిగా ఉంటే ప్రమాదం నుండి బయటపడగలం. 3వది సంఖ్యాకాండం 20వ అధ్యాయం 25వ వచనం ప్రకారం కుటుంబాన్ని దేవునిలోనికి నడిపించుకోగలిగితే ప్రమాదం నుండి బయటపడగలం. 4వది మొదటి సమూయేలు గ్రంథం 20-25 వచనాల ప్రకారం దుష్టులకు దూరంగా ఉంటే సమస్య నుండి బయటపడగలం. 5వదిగా మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయం 25వ వచనం ప్రకారం పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ సాధించగలిగితే, మొదటున్న బలాన్ని, మొదటున్న శక్తిని, మొదటున్న ఆత్మీయతను సంపాదించుకోగలిగితే ప్రమాదం నుండి బయటపడగలం. 6వదిగా 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 25వ వచనంలో వ్రాయబడినట్లుగా కొల్ల సొమ్మును నీవు కూర్చుకోగలిగితే, ఆత్మలను నువ్వు సంపాదించగలిగితే, ఆత్మల సంపాదన పైన నీవు దృష్టి పెట్టగలిగితే ప్రమాదం నుండి కాస్త బయటపడగలం. 7వదిగా లూకాసు వార్త 20వ అధ్యాయం 25వ వచనంలో వ్రాయబడినట్లుగా దేవునికి ఏమివ్వాలో నీకు తెలిస్తే, దేవునికి ఇవ్వవలసిందేమిటో నువ్విస్తే ప్రమాదం నుండి బయటపడగలం. కనుక ఈ 2025వ సంవత్సరం హెచ్చరిక సంవత్సరం. 7 ప్రమాద హెచ్చరికలు, అదే సమయంలో ఆ ప్రమాదం నుండి బయటపడడానికి 7 సూచనలు, 14 వచనాలు మనకు చెప్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త పడి ఈ హెచ్చరిక సంవత్సరంలో
లెక్కలేనట్లుగా వెళ్ళిపోకుండా, హెచ్చరిక బోర్డు ఉందంటే అక్కడ కాస్త ఆగాల, ఆ బోర్డును చూడాల. ఆ హెచ్చరిక బోర్డు ఏం చెప్తుంది, ఎంత వేగంతో వెళ్ళమంటుంది, ఎంత నెమ్మదిగా వెళ్ళమంటుంది, అది చూచి మనం అలా వెళ్తే సురక్షితంగా ఉంటాం. హెచ్చరికను పట్టించుకోకపోతే మనం మళ్ళీ కనబడమేమో. హెచ్చరికను పట్టించుకోకపోతే గొప్ప ప్రమాదంలో పడిపోతామేమో. కాబట్టి ఈ 2025వ సంవత్సర ఈ హెచ్చరిక సంవత్సరం బహు జాగ్రత్తగా మన జీవితాలను కట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం.